యుద్ధం ఆరంభమయ్యాక ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నూరేండంటే అన్నటువంటి చందంగానే ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ మీదన ఈ తెల్లవారుజాము నుండి పెద్ద ఎత్తున మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. ఇప్పటిదాకా దాచి ఉంచిన ప్రత్యేక శ్రేణి క్షిపణుల్ని వాళ్ళ మీద ప్రయోగిస్తోంది. దాంతో రాజధాని టెల్ అవీవ్ ప్రాంతంలోనే పెను విధ్వంసాలు జరిగినాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని దాటుకుని లోపలికి వెళ్ళి పేలినటువంటి కొన్ని ఉన్నాయి. 90% ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 95% కంట్రోల్ చేసినాం, 5% అయితే అక్కడికి వెళ్ళి డిస్ట్రాయ్ చేసి, దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ వెంటనే ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద విరుచుకుపడింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బేసులో నుంచి ఉన్నటువంటి తమ యుద్ధ విమానాలు తీసుకెళ్లి ఎడతెరిపి లేని దాడులు చేస్తుంది. ఇరాన్లో రాజధానిలో ఉన్నటువంటి భవనాలు, ఆస్తులు, వ్యాపార వాణిజ్య సముదాయాలు అన్నిటినీ కూడా బూడిద చేస్తుంది. ఏదైతే మొన్న పాలస్తీనాలో ఇళ్లని భస్మీపట్నం ఎట్లా చేసిందో అట్లాంటి విధ్వంసం ప్రారంభించి పెను బీభత్సం సృష్టిస్తోంది.